హాయ్ హలో నమస్తే. మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి అంశం రోజుకొక కీలకమైనటువంటి మలుపు తిరుగుతూ ఉంది. అయితే గత 3 రోజుల క్రితం మరి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కూతురున్నటువంటి కల్వకుంట్ల కవితకి సిబిఐ నోటీసులు ఇవ్వడం, మరి సిబిఐ నోటీసులు ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ కల్వకుంట్ల కవిత ఇక జైలుకే వెళ్ళబోతా ఉంది. ఖచ్చితంగా కూడా గతంలో ఇచ్చినటువంటి నోటీసులు ఏమి ఇవ్వకుండానే విచారించిళ్ళు, కేవలం సాక్షిగా మాత్రమే ఆమెను పరిగణించిళ్ళు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి నోటీసులో ఏకంగా సిబిఐ అధికారులు ఆమె నిందితురాలు, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పెట్టుబడులు పెట్టినటువంటి వ్యక్తి ఈమె, ఆమెకు ఉన్నటువంటి పిఏతో పాటు ఆమెకు సంబంధించినటువంటి వ్యవహారాలు చూసుకున్నటువంటి చాలామంది సౌత్ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్రూవర్గా మారి దీంట్లో ఉన్నటువంటి పెట్టుబడులు ఎవరు పెట్టిళ్ళు, దీంట్లో ఉన్నటువంటి లాభాలు ఏంటివి, ఈ సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి అంశం ఎక్కడి నుంచి రావడం జరిగింది, దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ అయిందని చెప్పేసి పూర్తి ఆధారాలని సిబిఐ అధికారులు సేకరించిన తర్వాత దీంట్లో దొంగ ఎవరు, దోషి ఎవరు, అలాగే దీంట్లో అసలైనటువంటి వ్యక్తులు ఎవరు, దీంట్లో నిర్దోషులు ఎవరు అన్నటువంటి ఆ సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా సేకరించడం జరిగింది సిబిఐ అధికారులు. అయితే దాని తర్వాత మొన్న ఏదైతే నోటీసులు ఇచ్చినటువంటి సందర్భంలో ఆ నోటీసులో క్లియర్ కట్గా 41 సిఆర్పిసి ఏ కింద సంబంధించినటువంటి నోటీసులు ఇచ్చిన తర్వాత దాంట్లో క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది, కల్వకుంట్ల కవిత దీంట్లో నిందితురాలు. మిమ్మల్ని ఈసారి విచారించేటువంటి సందర్భంలో ఇన్ని రోజులేమో సాక్షిగా మిమ్మల్ని ఎవరెవరు దీంట్లో పెట్టుబడులు పెట్టిన, ఎవరు సంబంధించినటువంటి అంశంలో వాళ్ళు ఎవరెవరికి ఎంత నిధులు పోయినాయి, ఎక్కడి నుంచి పోయినాయి, ఎవరెవరికి దారి మళ్లించులు ఈ నిధులు అన్నటువంటి వాటిపైన మాత్రమే ఆమెను ఒక సాక్షిగా, అంటే మీరు చూసినలా లేదా అన్నటువంటి వాటికి మీకు సంబంధం ఉందా లేదా అన్నటువంటి ప్రశ్నలు మాత్రమే ఆమెకు సంధించడం జరిగింది. కానీ ఇప్పుడు ఏకంగా నిందితురాలు, నువ్వే సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్లో దొంగవని చెప్పేసి చెప్తా ఉన్నారు, కాబట్టి మిమ్మల్ని విచారిస్తాం, ఖచ్చితంగా మీరు ఢిల్లీకి రావాల్సిందే 26వ తేదీన, ఈ రోజు ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్పేసి ఖరాఖండిగా మొన్న సిబిఐ పంపినటువంటి లేఖలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. కానీ వీటిని అన్నింటినీ కూడా ఎక్కడ కూడా బేఖాతరు చేస్తూ, అంటే సిబిఐ అధికారులు ఇచ్చినటువంటి లేఖను కూడా ఎక్కడ కూడా పట్టించుకోకుండా కల్వకుంట్ల కవిత నిన్న లేఖ రాసినటువంటి సందర్భం సిబిఐ అధికారులకు ఏంటిది, నేనిగా రాను, నేను మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపోండి, నాకు ఎన్నికలకు సంబంధించినటువంటి పని అంతా నా మీదనే, ఆ భారం అంతా నేనే మోయాలి, ఎన్నికలలో రానున్నటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో నేను ఒక ఇన్ఛార్జిగా తీసుకున్నాను కాబట్టి నాకు ఇంకొక 6 నెలల వరకు నాకు వచ్చేటువంటి అవకాశం లేదు, నాకు బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల నేను రాలేకపోతున్నానని చెప్పేసి ఆమె చెప్పడం జరుగుతూ ఉంది. నిజంగా మరి పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా నోటిఫికేషనే రాలేదు, అసలు విధి విధానాలే ఖరారు కాలేదు. మరి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు ఇక్కడ ఉన్నటువంటి సిబిఐ విచారణకు అసలు సంబంధమే లేదు. ఈమె ఒకవేళ దొంగతనం చేసినట్టు అయితే, లిక్కర్ స్కామ్లో పెట్టుబడులు పెట్టినట్టు అయితే, ఒకవేళ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అంశం బోగస్ అయినట్టు అయితే, బోగస్ కానట్టు అయితే ఈమె పోయి నేను ఎక్కడ కూడా తప్పు చేయలేదని చెప్పేసి ఒక కడిగిన ముత్యంలా బయటకు రావాల్సినటువంటి అవసరం ఉండేది. కానీ ఎక్కడ కూడా కల్వకుంట్ల కవిత విచారణకు హాజరయ్యేటువంటి పరిస్థితి కనపడతలేదు. ఎందుకంటే ఆమె ఆల్రెడీ దొంగతనం చేసింది, అక్కడ ఉన్నటువంటి ఆ లిక్కర్ స్కామ్లో ఒక నిందితురాలుగా మరి ఇన్ని రోజుల కానించి బీజేపీ పార్టీ ఈమెను కాపాడుకుంటూ వచ్చింది కాబట్టి మరి ఇన్ని రోజులు ఆమె జైలుకు వెళ్లకుండా ఉన్నది అనేది కూడా తెలుస్తూ ఉంది. ఇక ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా చేతులు ఎత్తడంతో ఖచ్చితంగా విచారణకు హాజరైతే మాత్రం పక్కాగా ఈసారి జైలుకు వెళ్ళడం ఖాయం అని చెప్పేసి అభిప్రాయానికి రావడం జరిగింది. నిన్న మొన్న లీగల్కి సంబంధించినటువంటి మంచి మంచి మేధావులతోటి కేసీఆర్ కానీ అక్కడ ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత వీళ్ళు అందరూ కూడా భేటీ అయ్యి అక్కడ ఉన్నటువంటి న్యాయ నిపుణులతోటి చర్చలు జరిపి ఇక ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ కనుక నువ్వు హాజరైనట్టు అయితే ఖచ్చితంగా నువ్వు అట్నుంచి అటే అని చెప్పేసి చాలామంది చెప్పినట్టుగా సమాచారం అందుతూ ఉంది న్యాయ నిపుణులు. కాబట్టి ఇప్పుడు కల్వకుంట్ల కవిత కనుక విచారణకు వెళ్తే ఇక అరెస్టు తప్పది. కాబట్టి వాళ్ళ కేసీఆర్ను కూడా మరి గట్టిగానే అక్కడ అంటే బోర్న విలపించినట్టుగా తెలుస్తూ ఉంది వాళ్ళ నాన్న మీద పడి. ఎందుకంటే ఈ సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఎవరు కూడా కల్వకుంట్ల కవితను కాపాడేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రయత్నం కేసీఆర్ కూడా ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు, తన కూతుర్ని ఎలా రక్షించుకోవాలి, ఎట్లా అరెస్ట్ నుంచి కాపాడాలన్నటువంటి ఉద్దేశంతో కూడా ఇంకా బీజేపీ నేతలతో చర్చలు జరుపుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. దీంట్లో చాలామంది కూడా ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అంశంలో 34 నుంచి 37 మంది కూడా ఆ విచారణకు హాజరు కావడం జరిగింది. దాంట్లో వెళ్ళిన వాళ్ళు 34 మంది కూడా అరెస్ట్ కావడం జరిగింది. దాంట్లో వాళ్ళు విచారణ ఎదుర్కోవడం జరిగింది, జైలుకు వెళ్ళిళ్ళు, బెయిల్ రాకుండా కూడా ఇప్పటి వరకు కూడా ఉండడం జరిగింది. ఇదే సంబంధించినటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఎవరైతే ఉన్నారో, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సిసోడియాకు కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు. కానీ ఇప్పుడు అనూహ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కూతురు అలాగే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పైన ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి సిబిఐ అధికారులు కానీ?
ఒక పక్కన ఇప్పుడు సిబిఐ అధికారులకు సంబంధించినటువంటి అంశం కనుక మనం చూసుకున్నట్టయితే ఉంటే ఆ నోటీసులో క్లియర్ కట్గా రావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దీన్ని బేస్ చేసుకుని ఏమి చెప్పడం జరుగుతూ ఉంది కవిత అంటే, మేము గతంలో ఈడీ అధికారులు మాకు నోటీసులు పంపించినటువంటి దశలో మేము సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దానిలో ఆ సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ అట్నే పెండింగ్ ఉన్నది కాబట్టి నన్ను ఒకవేళ కనుక మీరు విచారించాలనుకునేది ఉంటే వర్చువల్గా నన్ను విచారించారు. అంటే మీరు ఒకవేళ కనుక నేనే దొంగతనం చేసినో లేకపోతే నా దగ్గర నుంచి ఏమైనా సమాధానాలు రావాలనుకునేది ఉంటే నన్ను పక్కాగా వర్చువల్గా అంటే వీడియో కాల్ ద్వారా నన్ను విచారించుని నేను సమాధానం చెప్తాను అన్నటువంటి వ్యాఖ్యలు ఆమె చేస్తూ ఉంది. అంటే ఒకవేళ కనుక నువ్వు ఏ దొంగతనం చేయనట్టయితే ఉంటే అప్పుడు నువ్వు ఢిల్లీకి వెళ్ళి ఒకసారి సమాధానం చెప్పి రావచ్చు కదా. గతంలో కూడా ఈడీ అధికారులు నోటీసులు పంపినా కానీ వీటన్నిటి కూడా బేఖాతరు చేసింది. లాస్ట్కు ఇక చివరి నిమిషంలో ఇక తప్పదన్నటువంటి కోణంలో చివరి నిమిషంలో ఆమె వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ 10 ఫోన్లకు సంబంధించినటువంటి ఏదో ఇట్లా మీడియా ముంగట ప్రదర్శించడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి డాటా అంతా ఎరేజ్ చేయడం జరిగింది. వాటిని అన్నిటి కూడా రాళ్లతో పగలగొట్టి మరి వాళ్ళకు ఏం అక్కర్లేనటువంటి ఫోన్లను ఇవ్వడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి డేట్ మొత్తం ఎరేజ్ చేయడం జరిగింది. ఇక ఇప్పుడు కూడా ఎక్కడ కూడా మరి కల్వకుంట్ల కవిత విచారణకు హాజరు అయ్యేటువంటి పరిస్థితి అయితే కనబడతలేదు. ఒకవేళ కనుక విచారణకు హాజరు కాకపోతే రేపు సిబిఐ అధికారులు ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకోబోతా ఉన్నారు? ఒకవేళ కనుక 41 సిఆర్పిసి నోటీసులు ఇచ్చినటువంటి దశలో మరి ఆమె విచారణకు హాజరు కాకపోతే ఇన్ని రోజులేమో సాక్షిగా విచారించిన తర్వాత ఇప్పుడు కనుక నిందితురాలుగా చేర్చి ఆమెకు నోటీసులు ఇచ్చిన తర్వాత రాకపోతుంటే సిబిఐ అధికారులు మరి ఆమె పైన ఎట్లాంటి యాక్షన్ తీసుకోబోతా ఉన్నారు అంటే ఖచ్చితంగా కూడా సిబిఐ అధికారులకు అధికారం ఉంటుందని చెప్పేసి కొంతమంది నిపుణులు చెప్తూ ఉన్నటువంటి మాట, న్యాయ నిపుణులు పక్కాగా ఒకవేళ కనుక వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసులకి సరైనటువంటి రెస్పాండ్ కాకపోయినా విచారణకు హాజరు కాకపోయినా కానీ వాళ్ళు అరెస్ట్ చేసేటువంటి అవకాశం స్పష్టంగా కనపడుతుంది అనేది తెలుస్తూ ఉంది. ఇక మరి ఏ విధమైనటువంటి అడుగులు సిబిఐ అధికారులు వేయబోతా ఉన్నారు? ఇప్పటికి కూడా బీజేపీ పార్టీ ఏమైనా కల్వకుంట్ల కవితను ఏమన్నా మళ్ళీ కాపాడేటువంటి అవకాశం ఉంటుందా లేదా అనేది కూడా చూడాలి. అయితే మొత్తానికైతే ఈ దీంట్లో రాజకీయపరమైనటువంటి కుట్రలు దాగి ఉన్నాయని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అయితే కొంతమంది చెప్తా ఉన్నారు. ఎందుకంటే సడన్గా 15 నెలల తర్వాత అంటే లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అంశంలో ఎక్కడ కూడా కల్వకుంట్ల కవితకు నోటీసులు ఇవ్వలేదు. ఈ 15 నెలల కాలంలో ఎక్కడ కూడా విచారణకు పోలేదు. ఇక ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి సందర్భంలో కల్వకుంట్ల కవితకు మళ్ళీ నోటీసులు ఇవ్వడం, దీంట్లో బీజేపీ పార్టీ కొన్ని డ్రామాలు ఆడుతూ ఉంది అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తా ఉన్నారు. ఎందుకంటే రాజకీయపరమైనటువంటి పబ్బాన్ని గడుపుకునేందుకు ఇక్కడ టీఆర్ఎస్ను అంటే బీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఈ సంబంధించిన టాపిక్ను బీజేపీ పార్టీ తీసుకొచ్చిందనేది బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉంటే ఇక ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు ఇదంతా కూడా బీఆర్ఎస్ బీజేపీ సంబంధించినటువంటి డ్రామాలు ఆడుతూ ఉన్నది అనేది కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చాలామంది ఆరోపిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి అంశంలో ఎప్పుడు ఈ సంబంధించినటువంటి ఎపిసోడ్కు తెరబడనుంది? కల్వకుంట్ల కవిత అసలు ఈ లిక్కర్ స్కామ్లో చేసినటువంటిది ఈ దందాలో అరెస్ట్ అవుతుందా కాదా అనేది కూడా ఒక కొంత సందిగ్ధత మాత్రం నెలకొన్నది. ఇంతేకాకుండా ఏదైతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక పక్కన సిబిఐ అధికారులు ఇంకొక పక్కన ఈడీ అధికారులు కూడా మరొకసారి నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. ఆమె యొక్క సుప్రీంకోర్టులో విచారణ ఈ నెల 28వ తారీఖున వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేను మహిళలై ఉన్నప్పుడు కూడా నాకు అనేక రకాలైనటువంటి టార్చర్లు పెడతా ఉన్నారు, అనేక రకాలుగా నన్ను హింసిస్తూ ఉన్నారు. ఒక మహిళకు సంబంధించినటువంటి రక్షణ లేకుండా ఒక మహిళకు సంబంధించినటువంటి హక్కులను కూడా ఈరోజు ఈడీ కానీ సిబిఐ అధికారులు కూడా కాలరాస్తున్నారని ఆమె సుప్రీంకోర్టును గతంలో ఆశ్రయించడం జరిగింది. ఇది ఈ సంబంధించినటువంటి 28వ తారీఖున ఈ యొక్క విచారణ బెంచ్ మీదకి రాబోతా ఉన్నది. అలా వచ్చేటువంటి తీర్పును బట్టి కల్వకుంట్ల కవిత మరి మళ్ళొకసారి ఈడీ ముంగడికి పోవాలా, ఈడీ అధికారులు ఏ విధంగా ప్రశ్నిస్తారు, ఈమె ఇంటికి వచ్చే ప్రశ్నిస్తారో లేకపోతే ఈమె ఢిల్లీకి వెళ్ళి మళ్ళీ విచారణ ఎదుర్కోబోతుంది అనేది కూడా మనం చూడాల్సినటువంటి అంశం. ఇంకొక పక్కన బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు కూడా డ్రామాలు ఆడుతున్నాయని బీజేపీ నేతలు చెప్తా ఉంటే అట్లేం లేదు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ నేతలంతా డ్రామాలు ఆడుతూ ఉన్నారు అనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నటువంటి అంశంగా చూసుకోవచ్చు. ఇక గతంలో కూడా ఏదైతే రాష్ట్రపతి ఎన్నికల్లేమో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసింది ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి బీజేపీ వాళ్ళు చెప్తా ఉంటే ఇక కాంగ్రెస్ వాళ్ళు ఏమని చెప్తా ఉన్నారంటే మరి మోడీ తీసుకొచ్చినటువంటి అనేక రకాలైనటువంటి ఏవైతే జీవోలు ఉన్నాయో వాటి అన్నిటి కూడా మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆ రోజు మద్దతు తెలిపింది కాబట్టి ఈ రెండు పార్టీలు ఒకటే అని చెప్పేసి ఈ సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. ఎటు తిరిగి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీ పైన ఇక్కడ ఎక్కువ ప్రెషర్ అవుతా ఉన్నది. ఇది ఏదైతే ఈ రెండు పార్టీల మధ్యలో మరి బీఆర్ఎస్ పార్టీ అయితే నలిగిపోతూ ఉన్నది. అయితే మరి నిజంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోల్పోవడానికి తెలంగాణ రాష్ట్రంలో చతికిలబడడానికి ముఖ్యమైనటువంటి కారణం కల్వకుంట్ల కవిత యొక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి అంశంగానే మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. సరే చూద్దాం ఇప్పుడు ఇచ్చినటువంటి నోటీసులకు ఏ విధమైనటువంటి బదులు ఇస్తుంది, మళ్ళీ ఆమె ఇచ్చినటువంటి ఏదైతే రిప్లై లెటర్ ఎవరైతే కల్వకుంట్ల కవిత
సిబిఐ అధికారులకు పంపినటువంటి లేఖ పైన మరి ఏ విధంగా సిబిఐ అధికారులు మరొకసారి ఏమైనా నోటీసులు పంపుతారా, లేకపోతుంటే నేరుగా ఏమైనా రంగంలోకి దిగేటువంటి అవకాశం ఉంటుందా లేదా అన్నటువంటిది మనం చూడాల్సినటువంటి అంశం. కాబట్టి దీంట్లో ప్రధానంగా ఏంటంటే నోటీసులు ఇచ్చి వదిలేస్తే అది వేరేగా ఉండేది. కానీ ఆ నోటీసులో క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. కల్వకుంట్ల కవిత చేసినటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి అంశంలో ఖచ్చితంగా ఈమె నిందితురాలు, కాబట్టి నిందితురాలు హోదాలోనే మేము ఈరోజు విచారిస్తాం అని చెప్పేసి చెప్పడంతో కాస్త వెనక్కి తగ్గింది. ఒకవేళ కనుక కల్వకుంట్ల కవితకి ఇచ్చినటువంటి ఆ నోటీసులో కేవలం మళ్ళీ సాక్షిగానే సాక్షిగానే విచారిస్తామని చెప్పేసి సిబిఐ అధికారులు కనుక దానిలో మెన్షన్ చేసినట్టయితే కల్వకుంట్ల కవిత ఖచ్చితంగా అరెస్ట్ కాదు అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఆమె హాజరయ్యేది. కానీ ఇప్పుడు ఆ నోటీసులో క్లియర్ కట్గా మీరు నిందితురాలే, మీరు ఖచ్చితంగా హాజరు కావాల్సిందే అని చెప్పేసి ఎప్పుడైతే చెప్పడం జరిగిందో అప్పుడు కాస్త వెనకడుగు వేసింది కల్వకుంట్ల కవిత. కాబట్టి మరి దీంట్లో రాజకీయపరమైనటువంటి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నదన్నట్టుగా తెలుస్తూ ఉంది. దీన్ని చూడాలి. ఒకవేళ కనుక బీజేపీ పార్టీకి ఇప్పటికే దెబ్బ రావడం జరిగింది కల్వకుంట్ల కవిత యొక్క అంశంలో, ఇంకొక పక్కన బీఆర్ఎస్ పార్టీ కూడా దెబ్బ పడడం జరిగింది. కాబట్టి రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో మరి ఏదైనా కూడా సాధ్యం కావచ్చు. కల్వకుంట్ల కవిత అరెస్ట్ అవుతుందా లేదనేది కూడా మరికొద్ది రోజులలో, అంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపల చూడాలి. ఒకవేళ కనుక కల్వకుంట్ల కవిత కనుక అరెస్ట్ అయినట్టయితే ఇది ఒక బీజేపీ పార్టీకి ఒక కొంత ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ అయితే ఇక ఇప్పుడే మూలిగ నక్క పైన తాటిపండు పడే విధంగా తెలంగాణలో రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఆ విధమైనటువంటి దెబ్బ పడేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనబడతా ఉంది.